హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎన్టీఆర్ డిజీ క్లాస్. మిత్రులారా, మనం ఆల్రెడీ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి ఒక వీడియో చేసాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ అంశాలని అడుగుతాడో అదే అంశాల పట్ల మనం వీడియోలు చేస్తూ ఉన్నాం. ఓకేనా? ఫ్రమ్ సివిల్ సర్వీసెస్ టు కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2, ప్రిలిమినరీ, ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి, టెట్, ఆర్ఆర్బి, ఆల్ కాంపిటేటివ్. ఫ్రమ్ సివిల్ సర్వీసెస్ టు కానిస్టేబుల్ ఏదైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కాన్సెప్ట్ నుంచి అడుగుతాడో వాటిని గత ప్రశ్నాపత్రాలని బేస్ చేసుకొని మనం అవే విషయాల పట్ల మాట్లాడటం జరుగుతుంది మిత్రులారా. ఓకేనా? ప్రీవియస్గా విజయనగర సామ్రాజ్యం గురించి ఒక వీడియో మనం చేసుకున్నాం. ఇది రెండో వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? మీరు నా వీడియో, నా టాపిక్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను అందరిలా అడగటం లేదు, క్వాలిటీతో అడుగుతున్నా. రైట్, కమాన్ టు ద నెక్స్ట్ టాపిక్. విజయనగర సామ్రాజ్య పరిపాలకులు సామ్రాజ్య స్థాపన నుండి శ్రీకృష్ణదేవరాయల స్వర్ణయుగం వరకు ఎట్లాంటి పరిస్థితులు జరిగాయి అనేది మనం మాట్లాడదాం. మీకు తెలుసు, దక్షిణ భారతదేశ చరిత్రలో తిరుగులేని పరిపాలన అందించి ఉత్తర భారతదేశ రాజులకు, అంటే మొఘలులకు కావచ్చు, ఢిల్లీ సుల్తాన్లనే తలదన్ని వారికి వ్యతిరేకంగా తొడకొట్టి ఉత్తరాది రాజవంశాలకి ఒక సంకేతాన్ని పంపించిన వంశం ఏది అంటే విజయనగరం. దక్షిణాదిలో ఉండే మతపరమైన ఐక్యతను సంఘటితపరిచి పరిపాలన చేసిన వారు విజయనగర రాజులు. దక్షిణాది పౌరుషత్వాన్ని అటు తమిళం వాళ్ళు కావచ్చు, ఇటు తెలుగు వాళ్ళు కావచ్చు, అటు కన్నడం వాళ్ళు కావచ్చు, అటు మలయాళం వాళ్ళు కావచ్చు, వీరందరినీ సంఘటితపరిచి అది సాంస్కృతికంగా కావచ్చు, భాషాపరంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, పరిపాలనాపరంగా కావచ్చు, దండయాత్రల పరంగా కావచ్చు, సంఘటితం చేసి ఉత్తరాదికి సంకేతాన్ని పంపించి మీరే కాదు మేము కూడా ఈ దేశాన్ని ఏలగలము అని ఒక సంకేతాన్ని ఇచ్చిన వారు విజయనగర రాజులు. మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పటికీ కూడా ఉత్తరాది రాజ్యాధికార ఆధిపత్యమే జరుగుతుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు రాజకీయ పరంగా ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ నుంచి ఈరోజు నరేంద్ర మోడీ గారి వరకు కూడా రాజకీయ రంగంలో ఉత్తరాది ఆధిపత్యమే నడుస్తుంది. మరి అట్లాంటి సమయంలో మగధ రాజ్యం నుంచి మొదలుపెట్టి ఈరోజు నరేంద్ర మోదీ వరకు కూడా యావత్ భారతదేశాన్ని ఉత్తరాది కనుసన్నల్లో నడుపుతున్న ఈ యుగంలో నేనేమి ప్రాంతాల పరంగా వేరుపరచాలనేది నా ఉద్దేశం కాదు, కానీ దక్షిణాది పౌరుషత్వాన్ని, దక్షిణాది కళలను, దక్షిణాది సంస్కృతిని, దక్షిణాది పరిపాలనా ఏకీకృతను, దక్షిణాది మతపరమైన సహకారాన్ని కలిపి పరిపాలన చేసిన గొప్ప రాజవంశం ఏది అంటే విజయనగరం. మరి వాళ్ళ గురించి రెండవ వీడియో మనం చేసుకోబోతున్నాము. మనం కేవలం ఎగ్జామ్లో ఏవైతే వస్తున్నాయో ఆ బిట్లని, ఆ బ్యాక్గ్రౌండ్ని మనం టచ్ చేస్తున్నాం. రైట్, మరి ఇక విజయనగర సామ్రాజ్య స్థాపనకు సంబంధించిన విషయాల్ని ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, ఎస్, మీ అందరికీ తెలుసు విజయనగర సామ్రాజ్యం క్రీస్తు శకం 1336లో స్థాపించబడింది. నిన్న వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు విజయనగరం సామ్రాజ్య స్థాపన యొక్క మొదటి అంశాన్ని మనం మాట్లాడతాం. ఇదందరికీ తెలుసు. 1336 సంగమ వంశం మొట్టమొదటిసారిగా విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన వంశం ఏది అంటే సంగమ వంశం. ఆ సంగమ వంశానికి సంబంధించిన ఇద్దరు సోదరులు, మొదటి హరిహర రాయలు, మొదటి బొక్కరాయలు, వాళ్ళే ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇది కూడా మీకు తెలుసు. ఇక ఎవరి యొక్క సహకారంతో, ఎవరి యొక్క ప్రోత్సాహంతో, ఎవరి యొక్క ఆధ్యాత్మికపరమైన చింతనతో, ఎవరి యొక్క మాటల ద్వారా ప్రభావితం అయ్యారు అనేది మనం ఒకసారి మాట్లాడుకుంటే అతనే విద్యారణ్య స్వామి.
విద్యారణ్య స్వామి యొక్క ప్రేరణతో, విద్యారణ్య స్వామి యొక్క ప్రోత్సాహంతో జైలులో నిర్బంధించబడిన ఈ ఇద్దరు సోదరులు కూడా స్వతంత్ర రాజ్య స్థాపనకు ముందుకొచ్చారు. ఇక వీరి రాజధాని, అసలు రాజధాని మాట్లాడుకునే ముందు ఎందుకు వీరు జైల్లో నిర్బంధించబడ్డారు? యాక్చువల్గా విజయనగర రాజులు మిత్రులారా మన తెలుగువారికే సామంతులు. మన తెలుగువారైన కాకతీయులకు సామంత రాజులు విజయనగర రాజులు. ఎందుకో చెప్పనా? ఎవరైతే సోదరులు ఉన్నారో హరిహర రొక్కరాయలు కాకతీయుల దగ్గర సామంతులుగా ఉండేవారు, ఉద్యోగస్తులుగా ఉండేవారు. అదే కాకతీయ రాజులు ఢిల్లీ సుల్తాన్లైన తుగ్లక్ వంశీయుల దగ్గర తలని వంచే సందర్భంలో, తుగ్లకులు దాడికి తలను వంచే సందర్భంలో వీరు తలను వంచక బయటకు వచ్చారు కాకతీయుల దగ్గర నుంచి. కంపిలీ రాజ్యం దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో ఉండే కంపిలీ రాజ్యం వారి క్యాపిటల్ అనిగొంది. అక్కడికి వచ్చి తలదాచుకున్నారు. అక్కడ క్రమేణా బలపడ్డారు ఈ ఇద్దరు సోదరులు, హరిహరరాయలు, బుక్కరాయలు. అయినా తుగ్లకులలో ముఖ్యవాడైన మహమ్మద్ బిన్ తుగ్లక్ దాడుల వలన ఆ కంపిలీ రాజ్యం కూడా ఉత్తరాది ముస్లిం చక్రవర్తుల యొక్క ఏలుబడి కింద రావడంతో తప్పలేదు, వీళ్ళు తలవంచారు ఇద్దరు సోదరులు కూడా. ఆ కంపిలీ రాజ్యాన్ని కూడా ఢిల్లీ సుల్తాన్లు ఆక్యుపై చేసుకున్నారు, ప్రధానంగా తుగ్లక్కుల పరిపాలనా కాలంలో. వీరిద్దరూ కూడా బంధించబడ్డారు, వాళ్ళ సార్వభౌమాధికారానికి తలంచారు. మరలా కంపిలీ రాజ్యానికే మీరు వెళ్ళండి పాలకులుగా అని ఢిల్లీ సుల్తాన్లు ఆదేశిస్తే వీరిద్దరు వెళ్ళారు, తప్పలేదు. అలాంటి సందర్భంలో విద్యారణ్య స్వామి యొక్క ఆధ్యాత్మిక బోధనల వలన వీరు మారారు, మనస్సు మార్చుకొని తిరుగుబాటు చేయడానికి ప్రయత్నం చేశారు. చివరికి ఢిల్లీ సుల్తాన్లు లేరు కదా, వాళ్ళు పతనం అయ్యారు. వాళ్ళు ఎప్పుడైతే పతన వ్యవస్థకు వచ్చారో వీరు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకున్నారు. ఎవరయ్యా అంటే విజయనగర రాజులు. సంగమ వంశానికి చెందిన మొదటి హరిహరరాయలు, మొదటి బుక్కరాయలు కంపిలీ రాజ్యానికి రాజులుగా ప్రకటించుకున్నారు. ఎవరి యొక్క ప్రోత్సాహంతో అంటే విద్యారణ్య స్వామి యొక్క. మరి వీరు ఆ విధంగానే 1336వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీరి యొక్క క్యాపిటల్ ప్రస్తుతం కర్ణాటకలోని హంపి. హంపీనే ఎందుకు క్యాపిటల్గా ఎంచుకున్నారు అంటే హంపి శత్రు దుర్భేద్యానికి రక్షణ కల్పించే నగరం, చుట్టూ కొండలు కలిగిన నగరం, చుట్టూ రాతి శిఖరాలు కలిగిన నగరం. ఎవడైనా శత్రువు ఎంటర్ అవ్వాలి అంటే చాలా ప్రమాదకరమైన నగరం హంపి. తుంగభద్రా నది యొక్క దక్షిణ ఒడ్డున ఉండే గొప్ప నగరం హంపి. ఇటు వ్యవసాయానికి కానీ, అటు వ్యాపారానికి కానీ, అటు రవాణాకి కానీ అన్ని విధాల అనువైన ప్రాంతం హంపి. అందుకే ఈ హంపి ప్రాంతాన్ని క్యాపిటల్గా చేసుకున్నారు. ఇక మూల నేపథ్యం ఆల్రెడీ చెప్పుకున్నాం. వరంగల్ కాకతీయ రాజు 2వ ప్రతాపరుద్రుని ఆస్థానంలో 1323లో ఈ ఇద్దరు సోదరులు పనిచేశారు. ఎవరా ఇద్దరు సోదరులు? మొదటి హరిహరరాయలు, మొదటి బుక్కరాయలు. ఎవరి ఆస్థానంలో పనిచేశారంటే కాకతీయుల ఆస్థానంలో 2వ ప్రతాపరుద్రుని ఆస్థానంలో పనిచేశారు. ఈ 2వ ప్రతాపరుద్రుడు అటు తుగ్లక్ వంశీయులకి ఎదురొడ్డి పోరాడాడు. తదనంతరం ఒకసారి చూస్తే కంపిలి నుండి స్వతంత్రం వరకు ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నదే కాకతీయ రాజ్యాన్ని ముస్లింలు ఆక్రమించడంతో సోదరులు కంపిలి రాజ్యానికి వెళ్ళి మంత్రులుగా పనిచేశారు. తుగ్లక్కు కంపిలిని ఆక్రమించుకొని సోదరులను ఖైదు చేసి ఇస్లాం మతంలోనికి మార్చారు. వాళ్ళు తిరుగుబాట్లను అణచడానికి వారిని తిరిగి కంపిలీలో పెట్టారు. కంపిలీ రాజ్యంలో స్థానికంగా తిరుగుబాట్లు వస్తే వాటిని అణచడానికి మరలా వీళ్ళిద్దరు బ్రదర్స్నే కంపిలీలో పెట్టారు. ఇకపోతే విద్యారణ్య స్వామి చొరవతో తిరిగి హిందూ మతంలోకి వచ్చారు. చెప్పారు కదా ఆల్రెడీగా. ఒక్క మాట అండి, ఒకే ఒక మాట. నేను తప్పుగా మాట్లాడుతున్నాను, నేను ఎవరు అనుకోవద్దు. ఆనాటి నుంచి ఈనాటి వరకు దక్షిణాది మీద ఉత్తరాది వారే చలాయిస్తున్నారు.
వాడు కాంగ్రెస్ వాడు అవ్వచ్చు, బీజేపీ వాడు అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, వాళ్ళ ఆజమాయిషే నడుస్తుంది. రైట్. ఇకపోతే తుగ్లక్ సామ్రాజ్యం బలహీనపడ్డారు వాళ్ళు. పడగా స్వతంత్రం ప్రకటించుకుని తుంగభద్ర నది యొక్క దక్షిణ ఒడ్డిన విజయనగరాన్ని స్థాపించారు. ఎప్పుడయ్యా అంటే క్రీస్తు శకం 1336. రైట్. ఇక గొప్పవాడు, ధీరుడు, నీలాంటి వాడు నాలాంటి వాడు. ధీరుడితను ఎప్పుడు ప్రశ్న ఉంటుంది ఇతని మీద. దక్షిణాదిలో పుట్టిన గొప్ప వ్యక్తి, ఉత్తరాది దండయాత్రని మరొక వైపు పక్కనే ఉంటూ బహమనీ సుల్తాన్లతో నిరంతరం పోరాడుతున్న వ్యక్తి శ్రీకృష్ణదేవరాయ, ఎస్కేడిఆర్. నీలాంటి నాలాంటి దక్షిణాదిలో పుట్టిన గొప్ప ధీరుడు ఒకవైపు ఉత్తరాది ఆధిపత్యానికి పోరాటం చేస్తూ మరొక వైపు దక్షిణాదిలో ఉండే మన పక్కనే ఉండే బహమనీ సుల్తాన్లతో నిరంతరం పోరాటాన్ని కొనసాగిస్తూ రాజ్య విస్తరణ చేస్తూ చక్కనైన సైన్య సహకారాన్ని కలిగి ఉంటూ చక్కనైన పరిపాలనా వ్యవస్థను అందిస్తూ ఎంటైర్ విజయనగర సామ్రాజ్యాన్ని అత్యున్నతమైన స్థాయికి తీసుకువెళ్ళి ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు బాధలు పడకుండా సంఘటితం చేస్తూ ప్రజా శ్రేయస్సు కోసం పరిపాలన చేసిన గొప్ప వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. ఇప్పటి వరకు జరిగిన ప్రశ్నాపత్రాల్లో ప్రతి దశలో ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు ఈయన మీద ప్రశ్న ఉంటుంది. విజయనగర రాజులలో తులువ వంశానికి చెందినవాడు శ్రీకృష్ణదేవరాయలు. తులువ వంశ మూల పురుషుడు వీర నరసింహరాయలు అయితే తులుగ వంశానికి చెందిన ఎంటైర్ విజయనగర రాజులలో గొప్పవాడు, విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజులలో గొప్పవాడు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. ఇతని బిరుదు ఆంధ్ర భోజుడు. ఇతని ప్రసిద్ధ కావ్యం దేశ భాషలందు తెలుగు లెస్స. కన్నడ ప్రాంతం నుంచి పరిపాలన చేసిన ఇతను రచనలు ఇతను ఏ భాషకి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చాడంటే తెలుగు భాషకి. దేశ భాషలందు తెలుగు లెస్స, దేశంలో ఎన్ని భాషలు ఉండొచ్చు, తెలుగు గొప్పది అని అన్నాడు. ఇతని మంత్రి తిమ్మరుసు చాలా తెలివైనవాడు. ప్రతి వాడి విజయం వెనకతల ఒకరు ఉంటారే, శ్రీకృష్ణదేవరాయ విజయం వెనకతల తిమ్మరుసు ఉన్నాడు. ఇతని పరిపాలనలో నిరంతరం చేదోడు వాదోడుగా ఉంటూ ఇతనికి నిరంతరం సాయపడిన వ్యక్తి తిమ్మరుసు. ఇతని విజయాలలో కీలక పాత్ర పోషించిన వాడు తిమ్మరుసు. మర్చిపోకూడదు. ప్రతి ఒక్కడి వెనకతల ఒక వ్యక్తి ఉంటారు. ఎన్టీ రామారావు విజయంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి విజయంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. కొండవెల్లి అరుణ్ కుమార్ కావచ్చు, కేవీపీ రామచంద్రరావు కావచ్చు. ప్రతి ఒక్క వ్యక్తి, ఆ వ్యక్తిని ఈరోజు మనం 10 మంది ముందు గట్టిగా మాట్లాడుతామంటే వెనకతల ఒక సీక్రెట్ పర్సన్ ఉంటాడు. అట్లాంటి వాళ్ళు శ్రీకృష్ణదేవరాయలకి వెనకుండి నడిపించిన వాడు తిమ్మరుసు. మర్చిపోకూడదు అతన్ని. ఇకపోతే సైనికపరమైన విషయాలు. విజయనగర రాజులు ఎస్పెషలీ శ్రీకృష్ణదేవరాయల కాలంలో సైన్య వ్యవస్థ పటిష్టంగా ఉండేది. అటు ఢిల్లీ సుల్తాన్లు కానీ బహమనీ రాజులను కానీ రాయచూర్ దోఆబ్ దీనిని జయించడంలో కానీ సైనిక వ్యవస్థ యొక్క కృషి గొప్పది. రైట్. బహమనీ దళాల నిరోధం ప్రతి సందర్భంలో కూడా ఇక్కడ మనకి రాయచూర్ దోఆబ్ అని ఉండేది. కృష్ణా నదికి తుంగభద్ర నదికి మధ్య సారవంతమైన ప్రాంతం రాయచూర్ దోఆబ్. దోఆబ్ అంటే 2 నదుల మధ్య ప్రాంతం. ఆ 2 నదులు, ఒకటి కృష్ణ, 2 తుంగభద్ర. ఆ సారవంతమైన రాయచూర్ దోఆబ్ని జయించుకుంటే చాలని బహమనీ సుల్తాన్లు వీళ్ళ మీదకి ప్రొటెక్షన్ చేసుకుంటే మనం మంచిగా ఉంటామని వీళ్ళు. ఇట్లా ఆ విషయంలో నిరంతరం బహమనీ రాజులకి వీళ్ళకి మధ్య గొడవలు ఉంటాయి. అదే బహమనీ దళాల్ని నిరోధించాడు ఎస్కేడిఆర్ శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ అయిపోతే దివానీ యుద్ధం. ముస్లిం సైన్యాల్ని నిర్ణయాత్మకంగా ఓడించాడు శ్రీకృష్ణదేవరాయలు. ఇక రాయచూర్ దోఆబ్ చెప్పాను ఇప్పుడే. రాయచూర్ దోఆబ్లో ప్రధానమైన శ్రీకృష్ణదేవరాయలు విజయాల్లో ప్రధానమైనది బేజపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షా. బేజపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షా వాడు దురుద్దేశంతో రాయచూర్ దోఆబ్ని జయించాలనే ఉద్దేశంతో వస్తాడు. వాడిని గడగడలాడించి మొట్టమొదటి విజయాన్ని తీసుకున్నాడు ఎస్కేడిఆర్. మొట్టమొదటి విజయాన్ని పొందాడు ఇస్మాయిల్ ఆదిల్ షా 1520లో. 1520లో రాయచూర్ దోఆబ్ని ఇస్మాయిల్ ఆదిల్ షాని ఓడించి వెరీ ఇంపార్టెంట్ శ్రీకృష్ణదేవరాయల విజయాల్లో మొదటిది. నేను రాసిన ఎగ్జామ్స్లో అడిగాడు ఇది. Group 1 ప్రిలిమ్స్ రాశాను, సివిల్స్ ప్రిలిమ్స్ రాశాను, Group 2 ప్రిలిమ్స్ రాశాను. మిత్రులారా,
నేను చెప్పే కాన్సెప్ట్ అనేది ఏదో సివిల్స్ అంటున్నాను కదా, ఈయనేదో ఎక్కడో చెప్తున్నాడు అనుకోవద్దు. సివిల్స్ నుంచి సాధారణ కానిస్టేబుల్ వరకు సబ్జెక్ట్ ఒకటే. ఆ సబ్జెక్ట్ని అటు ఇటు తిప్పుతాడు. ఒక్కోసారి డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతాడు, ఒక్కోసారి 4 ఆప్షన్స్ ఇస్తాడు, ఒక్కోసారి 4 ఆప్షన్స్ ఇస్తూ 1, 2 సరైనదా, 2, 3 సరైందా అంటాడు. ఒక్కొక్కసారి స్టేట్మెంట్ ఇస్తాడు, ఆ స్టేట్మెంట్లో సరైనది ఏది అంటాడు. సబ్జెక్ట్ ఒకటే, కొత్తగా ఏం తీసుకురాడు, మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. కాబట్టి సబ్జెక్ట్ నేర్చుకోండి. రాయచూర్ దోఆబ్ అనేది చాలా ముఖ్యం. శ్రీకృష్ణదేవరాయలు 1520లో బీజపూర్ సుల్తాన్ అయిన ఇస్మాయిల్ ఆదిల్ షాను ఓడించి రాయచూర్ దోఆబ్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. గొప్పవాడు ఎస్కేడిఆర్. ఇక రెండోది తిమ్మరుసు. చెప్పాను కదా, అత్యంత తెలివైన మంత్రి, అత్యంత తెలివైన సహాయకుడు, నమ్మిన బంటు. అట్లాంటి వాడు ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు జీవితంలో. ఇక రెండవది మత సామరస్యం. యాక్చువల్గా శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవ భక్తుడు. నేను హిందూయిజంలో వైష్ణవ భక్తుడినని మిగతా మతాలను విస్మరించలేదు. అన్ని మతాలని తనవే అనుకున్నాడు. అందరికీ అవకాశం ఇచ్చాడు, అందరినీ స్వేచ్ఛగా చూశాడు. మత సామరస్యాన్ని పాటించారు శ్రీకృష్ణదేవరాయలు. అనేకమైన దేవాలయాల్ని కట్టాడు. అది హజారా రామస్వామి టెంపుల్ కావచ్చు, విఠలస్వామి టెంపుల్ కావచ్చు, హంపి నగరంలో కట్టించాడు ఎస్కేడిఆర్. నెక్స్ట్ విదేశీ వాణిజ్యం. ఎప్పుడు కూడా వ్యాపారం ఉండాలండి. వాళ్ళ కాలంలో కూడా వ్యాపారం చేశారు. విజయనగర రాజులు ప్రధానంగా విదేశీ వ్యాపారాన్ని ఓడరేవుల ద్వారా చేశారు. ఓడరేవుల ద్వారా ప్రధానంగా అప్పట్లో కన్ననూరు ఓడరేవు వెరీ ఫేమస్. అటు పశ్చిమ తీరంలో ఉండే అరేబియా సముద్రం నుంచి కావచ్చు, ప్రధానంగా అరేబియా సముద్రం నుంచే, ఎందుకంటే వాళ్ళు కర్ణాటకలో ఉన్నారు కదా. అరేబియా సముద్రం నుంచి కన్ననూరు అనేది ప్రధాన వ్యాపార కేంద్రం. అటు యూరప్ దేశాలతో కావచ్చు, ఇటు ఆఫ్రికా దేశాలతో కావచ్చు వ్యాపారం చేశారు. కాబట్టి ఓడరేవుల ద్వారా వ్యాపారాన్ని కొనసాగించారు. స్నేహపూర్వక సంబంధాలు. మిత్రులారా, పోర్చుగీస్ మరియు ఇతర అరబ్ వ్యాపారులతో స్నేహపూర్వకమైన సంబంధాలు కొనసాగించారు. మీరు గమనించే ఉంటారు, న్యూనిజ్ కావచ్చు, డొమింగో ఫేస్ కావచ్చు, పోర్చుగల్ దేశానికి చెందినవారు. ఎస్కేడిఆర్ కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించారు. చక్కగా వాళ్ళ కాలంలో జరిగిన అభివృద్ధిని వాళ్ళ మాటల్లో చెప్పారు. వీళ్ళు ప్రధానంగా పోర్చుగీస్ వారితో వ్యాపారాలు చేసుకున్నారు. చాతక్ అనే గుర్రం పోర్చుగీస్ దేశం నుంచి పరిచయం అయ్యింది. అరబ్ వ్యాపారులతో స్నేహపూర్వకమైన వ్యాపారాలను కొనసాగించారు. ఇకపోతే అష్టదిగ్గజాలు. బిట్టు లేనిదే ప్రశ్నాపత్రం ఉండదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. శ్రీకృష్ణదేవరాయలు తెలుగు, తమిళం, కన్నడ భాషల్ని పెంచి పోషించిన తెలుగు భాష అంటే అతనికి మక్కువ, ఇష్టం. అదేవిధంగా 8 మంది కవులను తన ఆస్థానంలో ఉంచి పెంచి పోషించారు. ఆ 8 మందిలో పెద్దన్న అల్లసాని పెద్దన. 8 మందిలో పెద్దన్న అల్లసాని పెద్దన. శ్రీకృష్ణదేవరాయలు స్వయాన కవి. ఇక్కడ సాహిత్యపరంగా మీరు గమనిస్తే కళలను గొప్పగా ఆదరించాడు శ్రీకృష్ణదేవరాయలు. అల్లసాని పెద్దన ఆంధ్ర కవితా పితామహుడు. పద కవితా పితామహుడు అన్నమాచార్యుడైతే ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన. ఇతను ప్రధాన రచనలు మనుచరిత్ర, హరికథాసాగరం. తర్వాత చూద్దాం మొత్తం 8 మంది రాసిన కవులు, వారు రాసిన గ్రంథాలు, అక్కడ కోడ్ ఎలా గుర్తించుకోవాలో మనం చూద్దాం. శ్రీకృష్ణదేవరాయలు స్వయాన కవి. తెలుగులో అముక్తమాల్యద, వెరీ వెరీ ఇంపార్టెంట్. సివిల్ సర్వీస్లో వచ్చింది ఇలా. తెలుగులో రాసిన కావ్యం అముక్తమాల్యద. సంస్కృతంలో రాసిన కావ్యాలు జాంబవతి పరిణయం, ఉషా పరిణయం, జాంబవతి పరిణయం, జాంబవతి కళ్యాణం, ఉషా పరిణయం. సంస్కృతంలో జాంబవతి కళ్యాణం, ఉషా పరిణయం. ఏదైనా కళ్యాణం పరిణయం ఒకటే. జాంబవతి ఉషా సంస్కృతం, జాంబవతి ఉషా సంస్కృతం, అముక్త తెలుగు. ఎవరు రాశారు? శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. బిట్ గ్యారంటీ మిత్రమా. ఎస్ఐ రాస్తున్నావా? రేపు బిట్ వస్తుంది. కానిస్టేబుల్ రాస్తున్నావా? బిట్ వస్తుంది. గ్రూప్ 1 ప్రిలిమ్సా? బిట్ వస్తుంది. గ్రూప్ 2 ప్రిలిమ్సా? బిట్ వస్తుంది. రేపు టెట్ రాయబోతున్నావా? ఆగస్టు 5 నుంచి బిట్ వస్తుంది. ఇక్కడ సివిల్స్ ప్రిలిమినరీయా? బిట్ కంపల్సరీగా వస్తుంది.
ఎనీ టైం ఎనీ సబ్జెక్ట్ మీద దమ్మున్నోడే సబ్జెక్ట్ తాలూకా ఇంపార్టెన్స్ చెప్పగలుగుతాడు. రైట్, ఇక్కడ ఒక కోడ్ ఉంది, అందరికీ తెలిసిందే, ఎన్టీఆర్ పద్మ. ఎన్టీఆర్ పద్మ ఆ కోడ్ ఉంటే 8 మంది మంత్రుల తాలూకు పేర్లు గుర్తుంటాయి. 8 మంది మంత్రుల్లో కాని వారు ఎవరైనా అడగలేదు కాబట్టి ఆ కోడ్కి ఆవశ్యకం లేదు. ఎవరైనా అడిగితే చెప్పడానికి ఎన్టీఆర్ పద్మ గుర్తు. ఓకేనా? రైట్. అల్లసాని పెద్దన రాసిన రచనలు. పెద్దన మను చరిత్ర, అల్లసాని పెద్దన రాసిన పుస్తకాలు చూస్తే మను చరిత్ర, హరికథ. అల్లసాని పెద్దన్నకి 2 పిల్లలు, మను హరి. పెద్దనకి 2 పిల్లలు, మను హరి. ఏ పెద్దన? అల్లసాని పెద్దన. నంది తిమ్మనకి రాసిన గ్రంథం ఏదంటే పారిజాతాపహరణం. ఎవరు? నంది తిమ్మనకి పారిజాతం కావాలి. తిమ్మన పారిజాతం. జస్ట్ మైండ్ ఇట్. ఇకపోతే 3వది మాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్ర. సింపుల్గా మామా రాజా. మాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్ర. 4 ధూర్జటి కాళహస్తీశ్వరం. మీ అందరికీ తెలిసిందే. శ్రీకాళహస్తీశ్వర మాత్యాన్ని రాసిన వాడు ఎవరంటే దోర్జటి కాళహస్తీశ్వర లేదా దోర్జటి శ్రీ. అయ్యలరాజు రామభద్రుడు. అరానీతి అయ్యలరాజు రామభద్రుడు. సకల నీతి సార సంగ్రమం. ఆయన రాసిన పుస్తకం సకల నీతి సార సంగ్రమం. నీతి ఎవరయ్యా? అయ్యలరాజు రామభద్రుడు. పింగళి సోరణ. 6వ వాడు ఎవరంటే పింగళి సోరణ రాఘవ. కోడ్ సోరణ రాఘవ. పింగళి సోరణ రాసిన పుస్తకం రాఘవ పాండవీయం. సోరణ రాఘవ. అదేవిధంగా రామరాజభూషణుడు. వసుచరిత్ర. మను చరిత్ర అల్లసాని పెద్దన రాస్తే వసు చరిత్రను రాసిన వాడు రామరాజభూషణ. ఓకేనా? రావాసు రామరాజభూషణ. రారావాసు రామరాజ. వసు అంటే వసు చరిత్ర. రారావసు రామరాజభూషణుడు వసు చరిత్ర రాశాడు కదా. వసు గుర్తుపెట్టుకో, వస్తుంది బిట్టొస్తుంది, మర్చిపోతావు దీర్ఘకాలంలో. వసు రామరాజభూషణుడు వసు చరిత్ర. తెనాలి రామకృష్ణుడు వికట కవి అంటారు ఇతన్ని. ఇతడు రాసిన పుస్తకం పాండురంగ మహత్యం. ఇదందరూ మీకు తెలుసు, దీనికి కూడా అక్కర్లేదు. ఇంకా ఏమైనా గుర్తుపెట్టుకుంటారా? తేరా పాండు తెనాలి రామలింగుడు పాండురంగ మహత్యం. తేరా పాండు. ఎస్, గ్యారంటీ బిట్. ఇది గ్యారంటీ జోన్. మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. ఒక 5-6 నెలలు అయితే మర్చిపోతాం ఇవి. ఇక్కడ ప్రశ్న అడుగుతూ ఉంటాడు. గుర్తుపెట్టుకో మిత్రమా, నీకోసమే ఈ కష్టం, నీకోసమే ఈ కోడ్. నువ్వు సివిల్ సర్వీస్ రాయొచ్చు, కానిస్టేబుల్ రాయొచ్చు, డిఎస్సి రాయొచ్చు, టెట్ రాయొచ్చు, ఆర్ఆర్బి రాయొచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 రాయొచ్చు. ఏదైనా 1 మార్కులోనే విజయం. ఆ 1 మార్కు ఈ కోడ్లలో ఉంటుంది కదా. రైట్, సెల్యూట్. గ్యారంటీగా నీకోసం నేను ఉంటాను. నా క్లాస్ని నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో. నీకు అందిస్తాం మంచి మార్కులు. ఇకపోతే దేవాలయాల నిర్మాణం. విజయనగర రాజుల కాలంలో ఒకటి మాట, హైందవానికి ప్రయారిటీ ఇచ్చారు. ఉత్తరాదిలో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ముస్లింలు ఒక్క మాట చెప్పనా, పెట్రోగిపోతుంటే, మత సహన విధానాన్ని వాళ్ళు అమలుపరచకపోతే దక్షిణాదిలో ఉండే హిందూ ధర్మాన్ని కాపాడాలి, హిందూ ధర్మాన్ని ఏకం చేయాలి అనేది విజయనగర రాజుల యొక్క ఉద్దేశం. అందుకే అనేక దేవాలయాలు కట్టారు. దక్షిణ భారతదేశం అంట చాలా దేవాలయాన్ని పునరుద్ధరించారు. అందులో ప్రధానంగా విఠలస్వామి ఆలయం హంపీలో ఎస్కేడిఆర్ కట్టాడు.
హజారా రామస్వామి ఆలయం హంపీలో ఎస్కేడిఆర్ కట్టారు. నాగలాపురం ఒక గొప్ప నగరం, ఎస్కేడిఆర్ శ్రీకృష్ణదేవరాయల యొక్క తల్లిగారు నాగాంబ, ఆమె పేరు మీదుగా ఒక పట్టణాన్ని ఎస్కేడిఆర్ కన్స్ట్రక్ట్ చేశారు. అది నాగులాపురం. ఏంటంటే అది నాగులాపురం. గుర్తుపెట్టుకోవాలి, పాయింట్ వస్తుంది, బిట్ వస్తుంది. ఇకపోతే అమర నాయంకర వ్యవస్థ, ఇక్కడ కూడా బిట్ ఉంది. సివిల్ సర్వీసెస్ టు నార్మల్ స్థాయి వరకు అమర నాయంకర వ్యవస్థ. యాక్చువల్గా నాయంకర వ్యవస్థకి పునాది వేసిన తెలుగు రాజులు కాకతీయులు. కాకతీయుల అనంతరం అదే నాయంకర వ్యవస్థని బలోపేతం చేసిన వారు విజయనగర రాజులు. ఈ నాయంకర్లు అనేవారు ఒకవైపు రాజుకి సైన్యపరమైన రక్షణనిస్తూ సైన్యాన్ని పెంచుతూ, ఆ సైన్యాన్ని పెంచుతున్నందుకు విజయనగర రాజులు వీరికి కొన్ని గ్రామాలని భూములని దానంగా ఇచ్చేవారు. ఆ గ్రామాల మీద భూముల మీద రాజకీయపరమైన ఆధిపత్యం చెలాయించిన వారే ఈ నాయంకరులు, అమర నాయంకరులు. మొదటగా దీనికి పునాది వేసిన వారు కాకతీయులు, తరువాత పదిలపరిచిన వారు విజయనగర రాజులు. కోటలను సాయుధ దళాలను నియంత్రించే సైనిక అధికారులే అమర నాయంకరులు. అమర నాయంకరులు సైనిక అధికారులు. కోటలకి రక్షణగా ఉండేవారు, సాయుధ దళానికి బాధ్యత వహించేవారు. వీరు తరచూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సంచరించేవారు. స్టేట్స్మెన్స్ కింద అడుగుతాడు, ఒక క్వశ్చన్ ఇచ్చి అమర నాయంకర్లకు సంబంధించి సరికానిది ఏది అని స్టేట్మెంట్స్ ఇస్తారు. స్టేట్మెంట్స్కి ఆన్సర్ రాయాలి అంటే సబ్జెక్ట్ తెలియాలి. వీళ్ళు ఒక దగ్గర ఉండలేదు, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సంచరించేవారు. రైతులు స్థిరపడడానికి కావలసిన సారవంతమైన భూమి కోసం రైతులతో కలిసి అన్వేషించేవారు. ఎంత గొప్ప విషయం! ఒకవైపు రక్షణ కల్పించేవారు, కోటలకు రక్షణ ఉండేవారు, రాజులకు రక్షణ ఉండేవారు. రైతుల తరపున ఎక్కడైతే బాగా పంట పండుతుందో ఆ ప్రాంతాల్ని అన్వేషించేవారు రైతుల తరపున. అమర నాయంకర వ్యవస్థ విజయనగర సామ్రాజ్యంలో ప్రధానమైన నూతన రాజకీయ వ్యవస్థ. ఎస్, ఇట్ ఈస్ ద న్యూ పొలిటికల్ సిస్టమ్ ఇన్ ద విజయనగర డైనాసిటీ. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అమర నాయంకర సిస్టమ్. అండ్ అమర నాయకులు సైనిక కమాండర్లుగా ఉంటూ పాలించడానికి రాజుచే కొంత భూభాగం పొందేవారు. అవును, సైన్యం పనిచేసేవారు, కొంత భూమి కావాలి కదా పోషణకి, అది కూడా పొందేవారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అమర నాయంకర సిస్టమ్ ఆరంభకులు కాకతీయులు, పదిలపరిచిన వారు, పేరు తెచ్చిన వారు ఎవరంటే విజయనగర రాజులు. ఎస్, ఇకపోతే వ్యవసాయం మరియు నీటిపారుదల. విజయనగర రాజుల కాలంలో వ్యవసాయం మరియు నీటిపారుదల వ్యవస్థను ఒకసారి మనం గమనిస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్. విదేశీ ప్రయాణికులు ఇక్కడికి వచ్చారు. వారు రాసిన కథనాల్ని బేస్ చేసుకుంటే వారి యొక్క ప్రధాన వృత్తి, విజయనగర రాజుల యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయం. మరి వ్యవసాయంలో ప్రధానమైనది నీటిపారుదల సౌకర్యం. నీటిపారుదలను కల్పించారు విజయనగర రాజులు. దానికి చెరువులను త్రవ్వించారు, ఆనకట్టులు కట్టారు. ప్రధానంగా తుంగభద్ర నదిపై ఆనకట్టలు నిర్మించారు. ఓకేనా? చెరువులు మరియు ఆనకట్లను ప్రధానంగా ఏ నది మీద అంటే తుంగభద్ర నది మీద. మరి పరిశ్రమలు మిత్రులారా గమనించండి, వీరు పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించారు. లోహ కార్మికులు కానీ హస్త కళాకారులు కానీ వీళ్ళు అభివృద్ధి చెందారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కర్నూలు మరియు అనంతపూర్లో వజ్రాల గనులు, గ్యారంటీ బిట్, వెరీ ఇంపార్టెంట్. ఏ ప్రాంతంలో? కర్నూలు అనంతపూర్లలో వజ్రాల గనులని తవ్వించారు, అన్వేషించారు. వెరీ ఫేమస్, వెరీ ఇంపార్టెంట్. ఇకపోతే నెక్స్ట్ మనం ఒకసారి గమనిస్తే ఎస్, వాణిజ్యం మరియు విదేశీ సంబంధాలు. విజయనగర రాజుల కాలంలో వ్యాపారము మరియు ఫారిన్ రిలేషన్స్. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ప్రధానమైన బంగారు నాణెం, డైరెక్ట్ బిట్. వరాహ అనేది ఏ రకమైన నాణెం అడుగుతాడు? బంగారు నాణెమా, రాగి నాణెమా, ఇత్తడి నాణెమా, కంచుతో తయారు చేసిన నాణెమా? వీరి కాలంలో ప్రధానమైన ద్రవ్య వినిమయం ఏదంటే వరాహ. వరాహ అనేది ఏ నాణెం అంటే బంగారు నాణెం. నన్ననూరు ఇందాక చెప్పాను, వీరు విదేశాలతో వ్యాపారం చేసేటప్పుడు పశ్చిమ తీరంలో అనేక రేవుల నుంచి వ్యాపారం చేస్తే అందులో ప్రధానమైన నౌకా స్థావరం, వ్యాపార స్థావరం ఏదంటే కన్ననూరు. మలబార్ తీరంలో ప్రధానమైన నౌకా స్థావరం. విజయనగర రాజులలో మలబార్ తీరంలో ప్రధానమైన నౌకా స్థావరం ఏది అంటే కన్ననూరు.
మరి వాడల నిర్మాణం అనేక రంగాల్లో జరిగింది. దిగుమతుల మీద ప్రశ్న వచ్చింది మిత్రులారా. మీకు తెలియదు కానీ ఇక్కడ ప్రశ్న వచ్చిందంటే తడమాలి ఆన్సర్ చేయాలంటే, లైన్ టు లైన్ చదవాలి ఆన్సర్ చేయాలంటే. విజయనగర రాజుల కాలంలో నౌకాశ్రయాల నుంచి బయటి దేశాలకు పంపించే ప్రధానమైన ఎగుమతులు ఏది అంటే ప్రత్తి, పట్టు, ప్రతి పట్టు, సుగంధ ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు, బియ్యము, ఇనుము, సురేకారం, స్క్వేర్, ప్రతి పట్టు, సుగంధ ద్రవ్యాలు, సురేకారం, ఇనుము, బియ్యం. గుర్తుపెట్టుకోండి, ఎగుమతి కానిది అంటాడు, చాలా ఇంపార్టెంట్. ఇకపోతే దిగుమతులు విజయనగర రాజులు ఇతరుల నుంచి దిగుమతి చేసుకునే గుర్రాలు పోర్చుగీస్ వారి నుంచి, ముత్యాలు, రాగి, పగడము, పాదరసం, చైనా పట్టు వస్త్రాలు, వెల్వెట్. ఓకేనా, వీటినన్నింటినీ దిగుమతి చేసుకునేవారు. వెల్వెట్, చైనా పట్టు, పాదరసం, గుర్రాలు, ముత్యాలు, రాగి, పగడం. దిగుమతులు గుర్తుపెట్టుకోండి. సివిల్ సర్వీస్ గ్రూప్ 1 ప్రిలిమినరీలో బిట్ వచ్చింది. రేపు ఎస్ఐలో రాదా, కానిస్టేబుల్లో రాదా, టెట్లో రాదా, డిఎస్సిలో రాదా? వస్తే ఎందుకు వచ్చిందని అడుగుతామా? వస్తుంది. ఓకేనా. మరి పశ్చిమాన అరేబియా, పర్షియా, దక్షిణాఫ్రికా, పోర్చుగీస్. వెస్ట్రన్ వైపు నుంచి పశ్చిమ భారతదేశానికి, దక్షిణ భారతదేశంలో పశ్చిమ దిశ నుంచి ఎవరితో వీళ్ళు వ్యాపారాలు చేశారంటే అరేబియా, పర్షియా, దక్షిణాఫ్రికా, పోర్చుగీస్. తూర్పున మయన్మార్, మలయా, చైనా. చైనా ఈస్ట్ వైపు. వెస్ట్ వైపు అరేబియా, పర్షియా, దక్షిణాఫ్రికా, పోర్చుగీస్. వీళ్ళతో వ్యాపారాలు చేశారు. లైన్ టు లైన్ మోర్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇకపోతే క్రోనలాజికల్ ఆర్డర్ని ఒకసారి గమనిస్తే 1336వ సంవత్సరంలో సంగమ సోదరుల చేత స్థాపించబడింది. ఎస్కేడిఆర్ పరిపాలనా కాలం, విజయనగర రాజుల్లో స్వర్ణయుగం. ఎస్కేడిఆర్ ఎప్పుడంటే 1509 నుంచి 1529. రాయచూర్ నగరాన్ని ఎప్పుడు ఆక్రమించుకున్నారంటే 1520. ఇందాక చెప్పాను కదా, బేజపూర్ సుల్తాన్ అయిన ఆదిల్ షాతో పోరాటం చేసి రాయచూర్ని ఆక్యుపై చేసుకున్నారు 1520. వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇకపోతే సాహిత్యం, అష్టదిగ్గజ కవులు, అముక్తమాల్యద ఎస్కేడిఆర్ తెలుగులో రాశారు. ఆర్థికం, వరాహ నాణ్యం, తుంగభద్ర ఆనకట్టు. ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకోసం, మీకు మార్కులు రప్పించే ఉద్దేశంతో చేసింది. సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మంచి విషయాన్ని నేను అందిస్తుంటాను మీకోసం. ఓకేనా. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.